నిన్ననే కులగణన చేసినాం బీసీలు. మరి బీసీల శాతం ఎక్కువ ఉంది, మా నాయన కాదు ఈసారి మంచి బీసీని చేసి ముఖ్యమంత్రిని చేస్తానన్న చెప్తే కొద్ది గొప్ప తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు. మళ్ళీ మా నాయన వస్తాడు, లేవనికనే చేత కావట్లేదు, బయటికి రానికనే తిరగనికనే ఓపిక లేదు, మళ్ళీ వచ్చి మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కొడుకు అడుగుతుండ అయ్య కోసం. దేనికి? ఆ రోజు నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లు అప్పు చేసినందుక? 3 ఎకరాలకు దళితులకు ఇస్తా అని చెప్పిన భూమి ఇయ్యనందుక? కేజీ టు పీజీ ఉచిత విద్య ఇచ్చి ప్రతి ఇంట్లో ప్రతి వాడికి ఉద్యోగం వస్తుంది, చదువుకుంటాడు, నెలకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుక? ఏకకాల రుణమాఫీ చేసినందుక? 2014 2018 మేనిఫెస్టోని సంపూర్ణంగా కంప్లీట్ చేసినందుక? దేనికి మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలి మరొకసారి? దేనికి? ప్రజలు ఈరోజు తెలంగాణ ప్రజలు మీ నాయనను గుర్తు చేసుకోవాలి, చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అర్జెంటుగా మళ్ళీ సీఎం కావడానికి చారిత్ర అవసరం ఏందో చెప్పాలి. మైకు దొరికింది కదా అని చెప్పి సరే చరిత్రను తిరగరాస్తే పాపం చరిత్ర చదవనోళ్ళు ఔరంగజేబ్ గురించి చెప్పు, అక్బర్ గురించి చెప్పు, రాణి రుద్రమదేవి గారి గురించి చెప్పండి, నిజాంల గురించి చెప్పండి, ఇంటరు. ఎందుకంటే చరిత్ర చాలా మంది చూడరు కాబట్టి. అరే కళ్ళ ముందు చరిత్ర చూసినాక మళ్ళీ నువ్వు చరిత్ర తిరగరాజు మళ్ళీ మీ నాయన మహానుభావుడు అని చెప్పడంలో ఏమి మతలబు ఉంది?